హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. మన వీడియోలోకి వద్దాం. ఆఫ్రికాలో మ్యారేజ్ ఎలాగ అవుతాయి అనేది దాని గురించి చర్చించుకుందాం. ఇక్కడ మ్యారేజ్ కొంచెం మనమే చెప్పుకుంటే మనకే కొంచెం ఏంది వెరైటీ ఉందని అనిపిస్తుంది. దాని గురించి చర్చించుకుందాం. నా వంతు నేను ప్రయత్నం చేస్తా. 90% వరకు చెప్పే ప్రయత్నం చేస్తా. మిగతా అంటే కొంచెం ఆఫ్రికా గురించి ఐడియా ఉన్నోళ్ళు కింద కామెంట్ చేయండి. అందరూ ఆఫీసులు అందరూ మనిషికి 500 అడుగుతున్నమాట. 500 ఎందుకు అడుగుతున్నాను నేను ఆనోడ్జడే అని చెప్తున్నమాట. ఆనోడ్జడే పెళ్లి రోజు కావచ్చు, గిఫ్ట్ తీసుకుంటామని నేను అనుకున్నా. పెళ్లి రోజు కాదట. అసలు విషయం వస్తుందంటే మొత్తం నేను డీటెయిల్స్ వేరే అడితే మనకి ఇంగ్లీష్ రాదు. నేను మామూలుగా వేరే అతను ట్రాన్స్లేట్ చేసి చెప్పిండు. పెళ్లి రోజు కాదు, పెళ్లి చేసుకుంటుండు అని నాకు చెప్పిండు. నేను షాక్ అయినా. ఇప్పుడేంది పెళ్లి చేసుకున్నది? ఈ టైంలో వీడు ఇంత పెద్దగా ఉండు, వీడు పెళ్ళిని చేసుకుంటు ఈ టైంలో నీ పిల్లని వెళ్ళదా అని నేను అనుకున్నాను. వానికి అలాంటి 4 పిల్లలు రాట. 4 పిల్లలున్నా పెళ్ళి ఎందుకు ఇప్పుడు అని నేను షాక్ అయినా. ఇక్కడ పెళ్ళిళ్ళు ఇద్దరు ఇష్టపడి సంసారం చేసినాక ఒక స్కూల్ పోతేప్పుడు పిల్లలు పెద్దగా అయ్యి స్కూల్ పోయి ఆ స్కూల్ పోతే వాళ్ళు ఒక 5 years 10 years ఉన్నప్పుడు కాలేజీ పోయే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్కు చెప్పుకుంటారట, మా డాడీ పెళ్ళి నెక్స్ట్ మంత్ మా డాడీ పెళ్ళికి మీరు అందరు రావాలని చెప్పుకుంటారట. వీడు సడన్గా నాకు ఆఫీసులో పెళ్ళి అని చెప్పిండు. ఈ టైంలో పెళ్ళి అంటే ఇక్కడ ఆఫ్రికాలో పెళ్ళి అలా చేసుకుంటారట, అలా ఇలానే చేసుకుంటారట. డబ్బులు ఉన్నప్పుడే పెళ్ళి చేసుకుంటారట ఇక్కడ. ఇక అందరం మంచిగా వేసుకొని గిఫ్ట్ తీసుకున్నాం. ఇక అందరు రెడీ అయ్యారు. ఒక కారు మాట్లాడుకొని అందరం పోయినాం. అందరం పోయి అలా రిలేషన్కి ఇట్లా అందరూ వస్తారు, ఫోటోలు దిగుతారు. మేము పోయినాం స్టేజ్ మీదకి, ఒక గిఫ్ట్ ఇచ్చినాం, ఫోటో దిగినాం. ఫోటో దిగి కిందకి వచ్చి అందరూ లంచ్ చేద్దాం అంటే లంచ్ చేద్దామని నేను కూడా పోయినా. పోయి నేను తినలేదు. అక్కడ సిచ్యువేషన్ కంటే ఇక్కడ ఆఫ్రికాలో ఎక్కువ మ్యాక్సిమం ఇది బీఫ్ ఎక్కువ తింటారని నేను కొంచెం నా డౌట్స్ తోటే కొంచెం కొరకే ఉంటున్నా. అడిగారు చూసారికే ఏం కర్రీ ఇది అంటే బీఫ్ అని అన్నారు. ఇక నీవు వద్దున నాయన మీ ఫుడ్ వద్దు, నీ ఏమొద్దని చెప్పి నేను సపడంగా కార్లో కూర్చున్నా. వాళ్ళు తిన్నదాకా అలా వెయిటింగ్ చేసిన. వాళ్ళు వచ్చినాక కారు ఎక్కి అందరం కలిసి రూమ్కి వచ్చినాం. రూమ్కి వచ్చినాక వస్తాడు మధ్యలో ఇక నేను వాళ్ళకి చెప్పుకుంటా ఒకటేనప్పుడు ఈ టైంలో పెళ్ళి నాయన ఇంత పెద్దగా అయ్యారు, పిల్లలు స్కూల్కి పోతారంటే ఇక్కడ సైడ్ మాత్రం ఇక్కడ ఆఫ్రికాలో ఇట్నే చేసుకుంటాము. ఎందుకంటే అప్పుడు ఉన్న స్టార్టింగ్లో మాకు స్టేజ్లో మాకు డ్యూటీలు సరిగ్గా ఉంటాయి, ఫ్యామిలీ కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పిల్లలు పెద్దగా అయినాకనే మా కష్టంతో మేము కష్టపడి మేము డబ్బులు సంపాదించుకొని మేము పెళ్లి చేసుకుంటాం. అమ్మ నాన్న పెళ్లి చేయరు మాకు. మేము కష్టపడి మా భార్య నేను కష్టపడి డబ్బులు వెనకేసుకొని అందరు సమీక్షలో అప్పుడు పెళ్లి చేసుకుంటాం. అప్పుడు వాళ్ళ అమ్మ నాయన ఇట్లా ఫీల్ అవుతారట, మంచిగా హ్యాపీగా నా కొడుకు సంపాదించడం మంచిగా కష్టపడ్డాడు పెళ్లి చేసుకుని అనుకుంటారు. ఇక్కడ అంత చుట్టాలు కూడా అట్లా చేసుకుంటే ఇక్కడ అందరూ సంతోషపడతారట. అట్లా ఉంటుంది ఆఫ్రికాలో, అలా ఉన్నది. మీకు ఏమనిపించిందో దీని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటా వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్స్ అలాట్. బాయ్.